హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం డబ్బుని ఎలా ఆకర్షించాలి అనే అంశం గురించి లోతైన మరియు ఆధ్యాత్మిక మానసిక సూత్రాలను తెలుసుకుందాం. ఇది ఓషో గారి పుస్తకాల నుండి తీసుకోబడిన అంశం. డబ్బుని ఆకర్షించడం వెనుక అసలు రహస్యం. డబ్బు వెనుక పరిగెత్తడం ఆపిన క్షణమే డబ్బు మనల్ని ఆకర్షించడం మొదలు పెడుతుంది. ధనాన్ని ఆకర్షించే ప్రయాణం బయట నుండి కాదు, మీ అంతరంలో ఉండే ప్రశాంతమైన మౌనం నుండి ప్రారంభమవుతుంది. పక్షులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తే అవి ఎగిరిపోతాయి, కానీ ప్రశాంతంగా కూర్చుంటే అవి మీ వద్దకు వస్తాయి. డబ్బు విషయంలో కూడా అదే సూత్రం వర్తిస్తుంది. స్థానం సృష్టించడం అంటే స్పేస్లో స్థానం సృష్టించడం. మన మనసులో భయం, టెన్షన్, అసూయ పోలికలు ఉంటే అక్కడికి ధనానికి చోటు ఉండదు. అక్కడ ధనానికి చోటు ఉండదు. మనసులో చెత్తతో నిండిపోయి ఉంటుంది. ధనాన్ని ఆకర్షించాలంటే మన అంతరంలో ప్రశాంతమైన శక్తికి, మౌనానికి స్థలం ఇవ్వాలి. ధనం అనేది ఒక శక్తి. శక్తి ఎప్పుడు ప్రశాంతమైన మరియు సామరస్యంగా ఉన్న ప్రదేశానికి ప్రవహిస్తుంది. భద్రత మరియు అర్హత. ఎక్కువగా డబ్బు సంపాదించడం విజయం కాదు, ధనాన్ని ఆకర్షించడమే ఒక కళ. జీవితంలో అపార్థం ఏమిటంటే ఎక్కువగా సంపాదిస్తేనే ధనవంతులు అవుతామని అనుకోవడం. కానీ నిజం ఏమిటంటే మనం సమృద్ధిగా మారినప్పుడే ఎక్కువగా పొందగలం. డబ్బు అదే వ్యక్తి వద్దకు వస్తుంది ఎవరికైతే డబ్బు లేకపోయినా అంతరంలో పరిపూర్ణత ఉంటుందో. డబ్బు యజమాని కాకూడదు, సేవకుడు కావాలి. చాలామంది డబ్బును తమకు యజమానిగా చేసుకుంటారు. దాంతో డబ్బు మన నిద్రను, శాంతిని లాగేసుకుంటుంది. కానీ అంతరంగా ధనవంతులుగా ఉన్నవారు డబ్బుని కేవలం ఒక సేవకుడిలా ఉపయోగిస్తారు. తమ కలలను సహకారం చేసుకోవడానికి మరియు జీవితాన్ని సుందరంగా మార్చుకోవడానికి. తేలికైన శక్తి, బరువైన శక్తి. బరువైన శక్తి చింత, పోలిక, లోపం, భయం, అసూయ, అభద్రత మరియు ఆత్మ సందేహం. ఇవి డబ్బుని దూరం చేస్తుంది. తేలికైన శక్తి అంగీకారం, కృతజ్ఞత, అవగాహన, మౌనం, విశ్వాసం, సమతుల్యత. ఇది డబ్బుని ఆకర్షిస్తుంది. ధ్యానం మరియు మౌనం.
ధ్యానం అనేది మీ శక్తికి కేంద్రీకరించే కళ. మనసులో ఉన్న భయాలు, అడ్డంకులను తొలగించి జీవిత ప్రవాహాన్ని స్వీకరించేలా చేస్తుంది. బాహ్య ప్రపంచంతో పోరాడడం అని మీ మనస్సును శాంతపరుచుకుంటే ప్రపంచం తానంతట అదే శాంతిస్తుంది. బాహ్య ప్రపంచంతో పోరాడడం మాని మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే ప్రపంచం దానంతట అదే శాంతిస్తుంది. నిజమైన ధనం మీ అంతర చైతన్యమే. బాహ్య సంపత్తి మార్చవచ్చు, కానీ అంతర సంపత్తి ఎప్పటికీ మారదు. ఎవరి అంతరంగంలో వెలుగుతూ